కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఇది కూటమి ప్రభుత్వ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ఇచ్చిన హామీలో ఎంతవరకు నెరవేరుస్తున్నారు? నెరవేరుస్తుంది, అన్ని నెరవేర్చలేదు కష్టం. నిదానంగానే నెరవేరుస్తూ ఉంటారు. అది ఓకే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది అనుకుంటారు? అప్పుడు అరాచకాలు వేరు, ఇప్పుడు అరాచకాలు వేరు. ఓకే. అది ఇప్పుడు ఈ చంద్రబాబు గారు అభివృద్ధి ఎంతవరకు రాష్ట్ర అభివృద్ధి ఎంతవరకు చేస్తారు? ఆయన చాలా సీనియర్. ఆయనకు అభివృద్ధి ఎలా పరచాలో ఏమిటో అని ఆయనకు తెలిసిన వ్యక్తి కనుక ఆయన్ని మనం ఇచ్చే అపరచాణిక్యుడు ఆయన. అది మోడీ కన్నా మంచి ఎదగలేడు. అది అమరావతి రాజధానిగా డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? దాని మీద అభిప్రాయం ఏముంది? ఇక అమరావతి రాజధానిగా డెవలప్ చేయకపోతే కుదరదు. అది పోయేసారి దాన్ని చాలా చేశారు, శిథిలావస్థ చేశారు. అటువంటిది ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నారు. సింగపూర్ టైప్లో చేస్తారని చెప్పారు, అదే రకంగా చేస్తారు. అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు పెట్టింది కదా, అది బెటర్ అంటారా ఇది బెటర్ అంటారా? గత ప్రభుత్వం 3 రాజధానులు పెడతాం అన్నది కరెక్టే కదా. ముందు ఏదో ఒక రాజధాని ఏర్పరచుకుంటే తర్వాత దాని గురించి ఆలోచించుకోవచ్చు మనం. అది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఇదే వస్తుంది. పవన్ కళ్యాణ్ వీళ్ళు కళ్ళొచ్చినంత కాలము కూడా వీళ్ళే వస్తారు, అది డౌట్ లేదు. అంటే జగన్ గారు నెక్స్ట్ నేనే రాబోతున్నా పాదయాత్ర చేసే ఛాన్స్ ఉంది. ఎన్ని మాటలను ఇప్పుడు మనం కొత్తగా ఇదే లేదు, ఎన్ని మాటలు మామూలే. మనం ఓడిపోయిన తర్వాత మన సహనం కూలిపోయి అయ్యో మాట్లాడుతూ ఉంటాం, అవన్నీ మామూలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి నెంబర్ 1 ఉంది. ఈ రోజున మనం విజయవాడలో చూసుకుందాం, అనేకమైన గోతులు అనే కొండలు ఎన్నిసార్లు వాళ్ళు మొదలుపెట్టుకున్నా వాళ్ళ మాట వినేవాళ్ళు కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన రోడ్ల గురించి ముందు పట్టించుకోండి అని చెప్పారు, పట్టించుకొని అది చేస్తున్నారు. అసలు ఎక్కడక్కడ మీకు సామాన్యంగా ఉంటే 10% ఎక్కడో చోట ఉండొచ్చు, దాని గురించి 90% మీద అభివృద్ధి చేశారు రోడ్లు. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏమన్నా కూటమి ప్రభుత్వం నెంబర్ 1. అది బాగానే ఉంటుంది. నమస్తే, ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏ ప్రభుత్వం అయినా మన డబ్బులు మనకు పంచడమే, మన డబ్బులు మనకు పంచడమే. అది విలువగా పంచుతున్నారు, ఆయన విలువ పంచాడు లేబర్కి, ఈయన విలువ పంచుతున్నాడు. కానీ ఈయన కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ చూపిస్తున్నాడు. అది ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది మీరు అన్నట్లుగా? అభివృద్ధి అంటే ఉండే అమౌంట్ని బట్టి అభివృద్ధి చేస్తున్నాడు, అంతేగాని కొత్తగా తీసుకొచ్చి చేయలేడు కదా. మీ సైడ్ చుట్టుపక్కల రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయండి? రోడ్లు బాగానే ఉండేది. రోడ్ల పరిస్థితి ముందు ప్రిఫరెన్స్ వాజ్పేయి గారు ఇచ్చారు రోడ్లకి, అదే పాటిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. రోడ్లు ప్రిఫరెన్స్ ఎక్కడ చూసినా బాగానే ఉంది. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటారండి? అమరావతి రాజధాని కడితే మంచిదే కదా, అంత ఫ్యూచర్ 100 ఏళ్ళ కోసం, అది ఇప్పుడు కాదుగా, రేపొద్దున కోసం కాదుగా. రేపొద్దున కోసం అయితే మనం కిలో బియ్యం తెచ్చుకుంటాం, సంవత్సరం సరఫరా మనం 10 బస్తాలు పెట్టుకుంటాం. అట్టా 100 సంవత్సరాల పనికి వచ్చేది రాజధాని. అది తెలియ కొంతమంది అది ఇట్ట ఇది ఇట్ట అడిగితే అంటారు. మీ అనుభవం ప్రకారం చెప్పండి, జగన్ గారు చెప్పిన మాదిరిగా మరి విన్నారో లేదో, మచిలీపట్నం విజయవాడ గుంటూరు బెటర్ అనుకుంటున్నారా? ఆడేదో ఆడికి తెలిసింది ఆడు చెబుతాడు, మనకు తెలిసింది మనం చెబుతాం. అందరూ ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది అంటే ఉపయోగం ఏముంది, ఎక్కడిదక్కడే చేసుకోవాలి డెవలప్మెంట్, అంతే. చివరికి ఇబ్బంది పెట్టదు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, చేసుకోవచ్చు, తప్పేముంది. చేస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుందంటే? జగన్ది ఏముంది, చంద్రబాబుది ఏముందంటే ప్రజల నిర్ణయము. జగన్ ముఖ్యమంత్రి అయిపోతాడా? అవును కదా, ప్రజలు వేస్తే అవుతాడు. వేస్తారనేది ప్రజలు అందరిలో ఎన్ని కోట్ల మంది ఉండారు, వాళ్ళలో ఉన్నది మనకి ఎట్ట తెలుసుద్ది? మరి ఏమన్నా ఎట్ట తెలుసుద్ది? ఆయన 35 ఓట్లు, నేను చెబుతున్నా ఒకటే, 30% తెలుగుదేశం కుటుంబాలు, 30% జగన్ కుటుంబాలు, 60 అయిపోయింది. 40లో 20 కుటుంబాలు బీజేపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు, ఇంకో 20 ఉన్నాయి. ఆ 20 ఎటు కొడితే ఆడు గెలుస్తారు. ఇది నువ్వు పాశమే పెట్టు, ఏదైనా పెట్టు, సంపు పంపు, ఈ 30 కుటుంబాలు పార్టీకి కట్టుబడి ఉంటాయి. ఆ కుటుంబాలు మారవు, అర్థమైందా? మారేది 20 కుటుంబాలే. ఆ 20 కుటుంబాలు మెజారిటీ ఎటు కొడితే ఆడు గెలుస్తారు. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగానే ఉంది. బాగానే చేస్తున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఎంతవరకు బాగానే నెరవేరుస్తున్నారు, బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చాలా తేడా ఉంది. ఏం తేడా ఉందండి? తేడా అంటే అప్పుడు అన్నా క్యాంటీన్ లేదు, పింఛన్ ఎంత రేటు పెంచలేదు కదా, పెంచాడు కదా. పిల్లలకి ఇద్దరికి ఇస్తున్నాడు అమ్మఒడి, అన్నీ బాగానే చేస్తున్నాడు. వాళ్ళకన్నా ఎక్కువ డబల్ చేస్తున్నారు.
ఏదైనా కానీ నెక్స్ట్ సారి ఏది వచ్చేస్తే ఏ ప్రభుత్వం వచ్చేస్తా టీడీపీ వసుకోవడం ప్రభుత్వమే వస్తాయి. అంటే జగన్ గారు అంటున్నారు నెక్స్ట్ నేనే రాబోతున్నా పాదయాత్ర చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. లేదండి లేదండి జనాల్లో మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. ఆయన రాడండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మన రాష్ట్ర అభివృద్ధి ఎంతవరకు చేస్తున్నారు? చేస్తున్నాడు. అమరావతి కూడా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారుగా. అమరావతి కాకుండా అన్ని ప్రాంతాలు బాగానే డెవలప్మెంట్ చేస్తున్నారు. బాగానే ఉంది. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి. అన్ని ఆయన పక్కన ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదా. చంద్రబాబు గారి కన్నా ఆయనే బాగా చేస్తున్నాడు. ప్రతి నియోజకవర్గం ఆయనే కవర్ చేస్తున్నాడు. ఓకే. అది ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే బాగుంది చాలా బాగుంది. నెక్స్ట్ సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు? అన్నీ నెరవేర్చినట్టే, ఏం ఇవ్వకపోయినా కానీ బ్రహ్మాండంగా ఉంది. అది దొంగ ప్రభుత్వం కదా, ఇది మంచి ప్రభుత్వం. అది చంద్రబాబు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ఎంతవరకు చేస్తున్నారు? బ్రహ్మాండం చేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు, అన్నీ చేస్తున్నాడు. అన్నీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమి? అది దొంగ ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, చల్లని ప్రభుత్వం. అది ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ సారి ఏ ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? మళ్ళీ టీడీపీ రావాలి. అంటే జగన్ గారు అంటున్నారు నెక్స్ట్ నేనే రాబోతున్నా పాదయాత్ర చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. చేస్తే గెలిచే ఛాన్స్. పాదయాత్ర చేయని, ఇంకొకటి చేయని, ఏదన్నా చేయని, అది దొంగదే. ఈ అబ్బాయిని మళ్ళీ చేతబ్బంది మా బాబాయిని చంపినోడు మళ్ళీ దేశాన్ని ఏం సాగుతాడు, వాడు ఏం సాకలేడు. అది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బియ్యం రైషన్ ఇస్తుండ్రు, పింఛన్ నెల ఇస్తున్నాడు, రైతు భరోసా చేసిండు, అమ్మఒడి చేసిండు, అన్నీ వేసిండు, బాగానే ఉంది. మన రాజధాని అమరావతిగా డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా రాజధాని మనకి ఇల్లు లేకపోతే మన హైదరాబాద్ అంత ముందు హైదరాబాద్ మనకు ఇల్లు పోదు అనుకొని వచ్చినాము. కొడుకులు 2 పుట్టారు, 2 జీలారు. మన ఇల్లు మనకే లేకపోతే అబ్బాని ఎవడు అంటాడు అండు. అంటే గత ప్రభుత్వం మావిగనని తీసుకొచ్చింది, 3 రాజధానులు తీసుకొచ్చింది కదా. 3 రాజధానులు ముక్కలాట, అది 3 రాజధానులు ముక్కలాట. అది పెద్ద బెమిద్దేం కదా, చేసి చూపించాల. అమరావతి బెటరు. ఒకటి ఇల్లు లేదు కానీ 4 ఇల్లు కట్టిస్తానంటే ఆడ కట్టించేది. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఏ వండుగా ఉంది, పవన్ కళ్యాణ్ బాగుంది, చంద్రబాబు నాయుడు బాగుంది, ఏ వండుగా ఉంది. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏ వండుగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెన్స్. కూటమి ప్రభుత్వం వచ్చాక మీకు ఏమైనా నమ్మకం కలిగిందా ఈ ప్రభుత్వం ఇలాంటి యువతకు ఉద్యోగ కల్పన చేయగలుగుతుంది? అవునండి, కలుగుతుంది. ఓకే. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా గమనించారు? అంటే యాజ్ ఏ మా ఫాదర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, సో మాకంటూ ఏమీ లేదు. ఓకే ఓకే. గవర్నమెంట్ అంటే పోయిన ప్రభుత్వంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటూ ఏమీ రాలేదు. సో ఇప్పుడు మాకు కొద్ది గొప్ప వస్తున్నాయి అనేసి మేము అనుకుంటాం. కంపారిటివ్ నార్మల్ జనాల గురించి మనం మాట్లాడుకుంటే ప్రజలకు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తున్నారు కదా. రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నాయి ప్రభుత్వం వచ్చాక? మా సైడ్ ఇదివరకు రోడ్లు అయితే అసలు ఏం బాగలేదు, ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ మీది మీ సైడ్? మాది మాచర్ల ఏరియా. ఇక్కడ మన మాచర్ల, గుంటూరు మాచర్ల. అవును. ఓకే. మరేంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొక మారు పాదయాత్ర చేస్తానంటున్నారు, ఒకవేళ ఆయన చేస్తే ఎలా ఉంటుంది అంటున్నారు? చేయనివ్వండి, ఎవరొద్దని అంటే ఆయన విధంగా ఆయన చేస్తున్నాడు. సో ఎవరికైనా గెలవాలనే ఉంటుంది కదా ఎలక్షన్స్ అంటే. గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు జగన్ గారు అంటే మరొకసారి? 50-50 ఛాన్సెస్. ఫైనల్గా అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం అంటే? యూత్ కంటూ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో బెస్ట్ ఆప్షన్ అనేసి చెప్పచ్చు. మావిగన్ మీద మీ అభిప్రాయం అంటే? అదంతా మనకి తెలియదు. ఫైనల్గా చంద్రబాబు గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? విజనరీ లీడర్ అన్న, ఇంకా అంతే. ఇంకా చాలా థ్యాంక్స్.